స్ప్రౌట్స్ మసాలా ఓట్స్. స్ప్రౌట్స్ మసాలా ఓట్స్ వావ్, సో మంచి కాంబినేషన్. యాక్చువల్గా ఓట్స్ ఇప్పుడు చాలా మంది తీసుకుంటున్నారు అండ్ స్ప్రౌట్స్ కూడా ఎవ్రీడే తీసుకుంటే బెటర్ అని చాలా మంది ఇంక్లూడ్ చేసుకుంటున్నారు హెల్తీ లైఫ్ స్టైల్లో. కాంబినేషన్ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో స్ప్రౌట్స్ తీసుకొచ్చేసాం అండ్ అలాగే ఓట్స్ తీసుకొచ్చాం. చాలా వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేస్తాం అన్నమాట, ఎందుకంటే ఇది మీల్ రీప్లేస్మెంట్ గానే యూస్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ ఆన్ చేసుకుంటే బెటర్. అవును. మరి సాఫ్ట్ గా వస్తుందా అంటే ఓట్స్ వల్ల సాఫ్ట్ అయిపోతుంది? ఓట్స్ వల్ల మనకు ఆ సాఫ్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఓకే ముందుగా కొంచెం ఆయిల్, ఓకే నెక్స్ట్ ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర. ఓకే, సో సాఫ్ట్ డైట్ అంటే చాలా సిచ్యుయేషన్స్లో మనం తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అటువంటి సిచ్యుయేషన్స్లో ఓన్లీ సాఫ్ట్ డైటే ఎవ్రీడే తీసుకోవాలా, లేకపోతే కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి కొంచెం సాలిడ్స్ కూడా తీసుకోవచ్చు? ఒకవేళ సాఫ్ట్ డైట్ తినాల్సి వస్తే లైక్ కిచడీస్ కానీ ఉప్మా కానీ కాకుండా నార్మల్ వైట్ రైస్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. అది ఎలా అంటే 1 గ్లాస్ ఆఫ్కి ఎవరైతే 2 గ్లాసెస్ వాటర్ పోస్తారో ఆ ప్లేస్లో 3 పోసుకోవాలి. అంటే కొంచెం డబల్ బాయిల్డ్ చేసి దాంట్లోనే దాల్ అయినా ఏదైనా వెజిటేబుల్ బాయిల్డ్ చేసి కర్రీ చేసుకునేది. అలాంటి కన్సిస్టెన్సీ కూడా మనం మెల్లిమెల్లిగా ఇనిషియేట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే ఓకే నెక్స్ట్ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి, నెక్స్ట్ కొంచెం టమాటో ముక్కలు కూడా. సో ఇది సాఫ్ట్ డైట్ కాబట్టి మనం నైట్ టైం కూడా ఇది ప్రిఫర్ చేయొచ్చు? నైట్ టైం కూడా ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే మనం ఇందులో బోల్డ్ అండ్ వెజిటబుల్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి. సాఫ్ట్ డైట్లో మనం కొంచెం క్వాంటిటీ అనేది తక్కువ తీసుకుంటాం, అంటే ఆ లిక్విడ్ ఫామే ఎక్కువగా ఉంటుంది. వెజిటబుల్స్ కూడా ఉంటాయి కాబట్టి మనకు ఆ ఎనర్జీ అడిక్వేట్గా ఉంటుంది, అంటే ఈక్వల్గా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత స్ప్రౌట్స్ ఇందులో. కొన్ని బీన్స్, కొంచెం క్యారెట్ కూడా, ఓకే అలాగే కొంచెం పీస్. సో ఇక్కడికే చాలా ఫిల్లింగ్ గా అనిపించేస్తుంది. బట్ ఇది సాఫ్ట్ అవ్వాలంటే మనం ఓట్స్ యాడ్ చేయాల్సిందే. కొన్ని వాటర్ వేసేసుకొని మనం ఓట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే ఇందులో ఫస్ట్ కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు కూడా. సో చాలామంది సాఫ్ట్ డైట్ అనగానే కిచిడి కానీ పులగం కానీ ఇలా చేసుకుంటూ ఉంటారు. సో ఎవ్రీడే తీసుకోవచ్చా మనం పొంగల్ కానీ ఇలా కిచిడి కానీ? సో అందులో పొంగల్లో మనం పెసరపప్పు యాడ్ చేస్తాం కాబట్టి కొంతమందికి అది గ్యాస్ట్రిక్ ఇష్యూ లాగా కూడా లీడ్ చేయొచ్చు. అండ్ దట్టు మనం కార్బ్స్ కాంబినేషన్లో చేసుకుంటాం కాబట్టి అది కూడా వాళ్ళకి హెవీగా అనిపిస్తుంది ఎవ్రీ టైం తీసుకుంటా ఉంటే. సో దానికి మనం ఫైబర్ యాడ్ చేస్తే ఆ డైజెషన్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి ఇలా వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని మనం రెసిపీస్ చేసుకుంటూ ఉండాలి. ఓకే సో నెక్స్ట్ ఇంకా మనం ఓట్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఓట్స్ యాడ్ చేసిన తర్వాత మనము పౌడర్, స్పైసీ పౌడర్, జీరా పౌడర్ ఇందులో యాడ్ చేస్తాం. ఓకే ఇంకొన్ని వాటర్ వేసేద్దాం.
యూజువల్గా ఇది కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి కాంట్రా ఇండికేషన్స్ అంటే వీళ్ళు తీసుకోకూడదు ఈ కాంబినేషన్ అనేది ఏమైనా ఉందా? సో ఎవరికైతే టీత్ అసలు ప్రాపర్గా ఉండదో వాళ్ళు దీన్ని కొంచెం అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఏదైతే స్ప్రౌట్స్ కానీ పీస్ కానీ వేసామో అది చీవ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. సో ఇది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? సో ఇది వచ్చేసి మనం ఒక చిన్న కప్ అంటే 100 to 150 grams ఉన్న ఒక కప్ తీసుకుంటే వాళ్ళకి సఫిషియెంట్గా ఉంటుంది. ఓకే, సో అయితే పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి కాబట్టి అలా మూత పెట్టేద్దాం. ఓకే పల్లవి, ఒకసారి చూద్దాము మరి. చూసేద్దాం. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది మనకు. సో మనం ఏమి స్పైసెస్ ఎక్కువగా యాడ్ చేయలేదు, లైట్గా జీరా పొడి మాత్రమే వేసాం. బట్ ఏదైతే మనము ఓట్స్ ఇవన్నీ వేసామో పర్ఫెక్ట్గా జలప్ అయింది అనుకుంటాం. సో అవన్నీ కూడా వేసాం కాబట్టి మనకు చక్కగా బ్యాలెన్సింగ్గా కూడా ఉంటుంది. ఓకే, సో మరి రెడీ అయిపోయినట్టేనా? సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. చాలా సాఫ్ట్ కన్సిస్టెన్సీ కూడా వచ్చింది మనకు. సో ఫైనల్లీ కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. వావ్, సో పర్ఫెక్ట్. ఇది నాకు తెలిసి ఇద్దరు తీసుకోవచ్చు అనమాట హ్యాపీగా ఇద్దరు. చాలా ఫుల్ ఫ్లెజ్డ్గా కూడా ఉంటుంది. సో రెడీ అయినట్టేనా మరి? స్ప్రౌట్స్ మసాలా ఓట్స్ రెడీ అయిపోయాయి. ఓకే, టేస్టీ స్ప్రౌట్స్ మసాలా ఓట్స్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. స్ప్రౌట్స్ మసాలా ఓట్స్కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, టొమాటో ముక్కలు 1 కప్పు, మొలకెత్తిన స్ప్రౌట్స్ 1 కప్పు, బీన్స్ 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, ఉప్పు తగినంత, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు. స్ప్రౌట్స్ మసాలా ఓట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు వేసి వేగాక అందులో మొలకెత్తిన స్ప్రౌట్స్, బీన్స్, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు వేసి కాస్త నీళ్లు పోసి సరిపడా ఉప్పు కూడా వేసి పసుపు, ఓట్స్, జీలకర్ర పొడి వేసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్ప్రౌట్స్ మసాలా ఓట్స్ రెడీ.